കിളിയേ കിളിയേ മണിമണി മേഘത്തോപ്പിൽ ഒരു മലർന്നുള്ളാൻ പോകും నమస్కారం మేడం. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా? మేము మండే వేయటానికి వచ్చాం మేడం. మంది అంటే ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఏం పని చేస్తారా మీరా? వేరుశనగ ఎంత వస్తుంది రోజుకా? 300. రోజంతా చేయాలా? పొద్దున్న వచ్చి హాయ్, గుడ్ మార్నింగ్. కాంట్రాక్ట్ కే కూలికా? కాంట్రాక్ట్ కి కూలికి అన్నిటికి వెళ్తాం. మీకు ఎట్లా? మండ బీకుడు అయితే కాంట్రాక్ట్ కి, కలిపి అయితే కూలికి. ఏందన్నారు ఇప్పుడు? ఇప్పుడు ఇంకా ఏం తినలేదు. మీరు 2 అవుతున్నా కూడా తినలేదేమా? ఇప్పుడు తింటాం. ఇక్కడ ఏమేమి పంటలు ఉంటాయా? ఇక్కడ ఏజెనగ చామ వేస్తారు మేడం. అంటే శాంగడ్డ, చాంతో శనగ అయితే 3 నెలలు, చామ అయితే 6 నెలలు. ఆ చామ వేస్తే 6 నెలలు ఉండాలి. అంతేగా దానికి రేట్ ఉండదు. రైతులు ఎంత చేసినా అదంతా దోపిడి, దొంగల దోపిడి లాగే. రేట్ ఉండదు, ఏముండదు. ఏం పని ఉండదు మీకు. ఈ 2 పనులు, ఈ 2 పనులే. వేరుశనగ ఈ 2 అయిపోతే సంవత్సరం వర్షాలు పడితే అవి కూడా పోతున్నాయి. పాపం రైతులు అల్లాడిపోతున్నారు. ఏం చెప్పావురా? మీ పనులేలా ఈ 2 లేకపోతే మీ మగవాళ్ళు ఏం పని పోతారా? వాళ్ళు ఏదో పని వెళ్తుంటారు. నీళ్ళు పెడతారు ఉంది. మీ మగవాళ్ళు అందరూ ఇంక బయట పనులకి ఏం పోరా? చాలా నీళ్ళు పెడతారు మగవాళ్ళు. ఆడవాళ్ళు అయితే కూలి పనులకి వస్తారు. ఇదే మాట మొత్తం కాలనీ అందరికి చెప్పేస్తే మీ పిల్లకాయలు చదువులు ఆడికి పోతారా? గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ కి. మీ ఊర్లో ఉంది స్కూల్? మా ఊర్లో ఉంది 1 నుంచి 5 దాకా, 6 నుంచి 10 దాకా కొత్తపట్నం. తీసుకోండి సార్, నన్ను దత్త తీసేసుకోండి సార్. ఎంత చేసినా ఏముంది మేడం, అసలుకి ఏమన్నా రూపాయి మిగులుతుందా? చేస్తుందా? చేసి 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 నీరసం వచ్చా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బాగా ఇతోప్పుడు సంవత్సరం పొడుగు పంట ఉంటే మీకు ఎంత డబ్బులు వస్తుంది? రోజుకి 300 అంటే ఎంత? రోజు ఉండవుగా. ఇప్పుడు చేద్దాలు తీసేస్తారు, మళ్ళీ ఇంటికాడే ఉండాలిగా. పనులు రోజు ఉండవు, ఇంటికాడేగా ఉండేది. పనులు ఉన్నప్పుడు రావటం, పనులు లేకపోతే ఇంటికాడ ఉంటాం. హ్యాపీగా ఇంటికాడ పడుకుంటే జరిగేదట మేడం. డబ్బులు లేవని జరగాలిగా. మా ఆయన వాళ్ళు తెచ్చాయి. గోపులని మా మేస్త్రమ్మ చూసుకుంటా ఉంటాం. కలుపులు తీయటం, ఏరుజనలు పెరగటం, చాంగడ్లు తీయటం. పంటలు చామలు రాలా 4 ఏళ్ళు, కానీ 7 ఏరుజన బాగానే వచ్చింది. బాగా ఆదాయాలు ఉంటున్నాయి. ఆదాయం అంటే ఈ సంవత్సరమే 5-6 ఏళ్ళ నుంచి పనులు లేవు. అప్పటి నుంచి పనులు ఉన్నాయి, సేద్యం చేస్తున్నాము. రేట్లు లేవు చాంగడ్లకి. శనక్కాయకి రేట్ ఉంది కదా? శనక్కాయ ఈ 7 వేసుకున్నాము. ఉంది. ప్రతి సంవత్సరం ఎండాకాలం వేస్తాము. ఒక్కసారి ఊరుతుంది, ఒక్కసారి ఊరదు. ఒక్కసారి ఊరుతుంది, ఒక్కసారి ఊరదు. ఈ సంవత్సరం బాగానే ఊరింది, ఆదాయం బాగుంటుంది. ఈ సంవత్సరమే అందరూ పనులు బాగా చూపిస్తున్నావు. పెద్దమట పెద్ద మేస్త్రి. తిన్నారా అన్నం? అందరా బంతికోటికి చెప్పారు. బంతికంటే మీరు మాట్లాడేది గుడి కాడ అమ్మవారికి పూజ చేసుకుంటా పిలిచారు. మిమ్మల్ని అందరిని పిలిచారు. వాళ్ళందరినీ అంటారా? బంతికి అందరిని పిలిచారు. ఏమో నన్ను అందరూ మేడం అనుకుంటున్నారు అంటే అన్నారులే. ఆ మాట ఫుల్ హ్యాపీగా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.